హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు మౌనిక. నా ఛానల్ పేరు అయితే మౌనిక శేఖర్ అండి. శేఖర్ అనేది మా హస్బెండ్ నేమ్ అనమాట. మా ఇద్దరి పేరు కలిపి మౌనిక శేఖర్ అని పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే నా ఇంట్రడక్షన్ వీడియో అండి. అసలు ఇన్ని రోజులు బట్టి ఇంట్రడక్షన్ వీడియో చేయాలి అని తెలియక ఫస్ట్ వీడియో పెట్టానన్నమాట. తర్వాత ఫైనల్లీ నాకు ఇంట్రడక్షన్ వీడియో చేయాలి అని చెప్పానని తెలిసిందండి. సో అందుకని చెప్పని ఇంట్రడక్షన్ వీడియోని అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇదైతే మా హౌస్ అండి. మేము ఏలూరు పక్కన చింతలపూడి అనే ఒక ఊర్లో ఉంటామండి. మా హస్బెండ్ అయితే మెకానిక్ అనమాట. మాకు 3 పిల్లలు. ఇంకా నేను ఇంట్లోనే ఉంటానండి, హౌస్ వైఫ్. నాకు వచ్చినట్టు ఏదో ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని వాళ్ళని చూసుకుంటూ ఇలా ఇంట్లోనే ఉంటానండి. అలా అని నేనేం ఖాళీగా ఉండను. పొద్దున్న లేచిన కాడ నుండి ఈవినింగ్ వరకు నాకు ఉండే పనులు నాకు ఉంటానే ఉంటాయండి. కానీ ఏదో చేయాలి, ఏదో చేయాలి అని నాకైతే ఎప్పుడూ ఉంటుందండి. కానీ నేను బయటకు వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే నేను 3 పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, మా హస్బెండ్ని చూసుకోవాలి. సో నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడం అనేది నాకు కుదరదు అనమాట. అందుకని చెప్పననే యూట్యూబ్ ద్వారా ఛానల్ స్టార్ట్ చేసి ఏదైనా చేద్దాం, బ్లాగ్స్ అలాంటివని చెప్పని నేనైతే చేశానండి. నా వీడియోస్లో అయితే నా పూజలు, నేను ఎలా ఉంటాను, నేను ఇంటిని ఎలా చక్కదిద్దుకుంటాను, ఇవే ఉంటాయండి. 3 పిల్లల తల్లిగా నేను నా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తాను అనేది నా వీడియోస్ను మీకు ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే మాత్రం మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మా ఇంట్లో ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా లేకపోయినా నాకు మాత్రం మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో మా లివింగ్ రూమ్ అంటే నాకు ఇంకా ఇష్టం అండి. దాన్ని ఇలా నాకు వచ్చినట్టుగా సింపుల్గా ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఏదైనా కొత్తగా చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఎప్పుడూ నేను ఏ పని చేసినా సరే చాలా క్రియేటివ్గా చేస్తాను. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను, లేని దానికోసం బాధపడను. ఉన్న దాంట్లో నేను చాలా 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 హ్యాపీగా ఉంటానండి. దేవుడు నాకు ఇప్పటి వరకు అన్నీ మంచిగానే ఇచ్చాడు. నా జీవితంలో నాకు ఇది లేదు అన్న బాధ అయితే లేదు. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో హ్యాపీనెస్ని చూసుకుంటాను. నాకు ఇది లేదు, ఇది రాదు, ఇది కావాలి అన్న బాధ అయితే లేదు. ఆ విషయంలో నేను చాలా మా ఇల్లే నాకు ప్రపంచం. ఇంతకు మించి వేరే ప్రపంచం ఉండదండి. నా పనేంటో నేను చూసుకుంటూ, నా ఫ్యామిలీని నేను చూసుకుంటమే నాకు సరిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళ గురించి, ఇరుగింటి వాళ్ళ గురించి, పొరుగింటి వాళ్ళ గురించి అసలు నాకు ధ్యాసే ఉండదు. నా పని ఏదో చూసుకుంటూ నేను చాలా హ్యాపీగా ఉంటాను. మా ఇంట్లో నాకు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేనైతే ఇలా నా వర్క్స్ చూసుకుంటూ మధ్యలో ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకు ట్యూషన్ చెప్తానండి. మా పిల్లలు 3 కూడా చాలా బాగా చదువుతారు. నా పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. వాళ్ళని చాలా నా కంటి రెప్పల్లా చూసుకుంటానన్నమాట. నా వీక్నెస్ వాళ్ళ విషయంలో నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. వాళ్ళకి చిన్న ఏం జరిగినా సరే నేను తట్టుకోలేను అనమాట. సో అందుకని నేను వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇంకా నేను మా హస్బెండ్, మా పిల్లలు 3 మొత్తం 5 మెంబర్స్ ఉంటాం అనమాట. ఇందాక మీకు కనిపించిన ఆవిడ ఉంది కదా, ఆవిడ మా అమ్మమ్మ. మా హస్బెండ్ మాలేసుకున్నారు కదా, ఆయన యాత్రలకు వెళ్ళారు. సో అందుకని చెప్పానని ఆవిడ నేను ఒక్కదాన్నే ఉంటానని చెప్పానని నాకు తోడుగా వచ్చింది. నుంచి మా అమ్మమ్మ దగ్గరే పెరిగానండి. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. నాలా మీరు ఎవరైనా అమ్మమ్మ దగ్గర పెరుగుంటే నా వీడియో కామెంట్ చేయండి. ఎన్ని వర్క్స్ ఎలా ఉన్నా, ఎన్ని పనులు ఎలా ఉన్నా, ఏదైనా పండగలప్పుడు కానీ ఏ విషయంలో అయినా సరే నేను దేవుడికి సంబంధించిన విషయాల్లో చాలా
ముందుంటానండి. నాకు ఎన్ని పనులున్నా సరే పూజలు అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయను. ఎందుకంటే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఆ భగవంతునికి గ్రాటిట్యూడ్ చూపించడం నా బాధ్యత అనమాట. అందుకని చెప్పని నేను ఎక్కువగా నా వీడియోస్లో ఎక్కువగా పూజలే ఉంటాయండి. అలా అని నాకు అన్నీ ఏం తెలియవండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు దేవుడికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా పాల్గొంటాను. వీళ్ళైతే మా ట్యూషన్ స్టూడెంట్స్ అండి. ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి ట్యూషన్ చెప్తుంటాను. అలా అని నేను ఎక్కువగా ఏం చదువుకోలేదండి. నేను డిగ్రీలో ఉండగా నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. ఇంకా ఫర్దర్గా స్టడీస్ అయితే ఏం కంటిన్యూ చేయలేదు. 1 to 5th క్లాస్ వరకు నేను ట్యూషన్ చెప్తానండి, అంతకుమించి నేను చెప్పలేను. ఇలా అయితే నా ఫ్యామిలీని చూసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, నా పనులు నేను చేసుకుంటూ హ్యాపీగా నా లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోకి చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ లైక్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తాయండి, నాలో ఎంతో కాన్ఫిడెన్స్ పెంచుతుందన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను చేస్తుంటాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా పొరపాట్లు చేస్తే కనుక మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్తో పాటు మా ఇల్లు కూడా మీకు చూపించాను. నేను ఇల్లు ఎలా సర్దుకున్నాను ఏంటి, మా ఇల్లు ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఏమన్నా పొరపాట్లు ఉంటే నన్ను తిట్టుకోకండి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్.